గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ జనరల్ వెంకట్. ఈరోజు మన పొలిటికల్ పాయింట్లో ఒక ఆంధ్రప్రదేశ్ మూర్ఖశిఖామణి, కొత్తగా ఇప్పుడే ఇంకొక మూర్ఖశిఖామణి. అంతకుముందు నేను వాడిని దేశద్రోహి అని పిలిచాను, ఇప్పుడు మూర్ఖశిఖామణి అని పిలుస్తున్నా. ఆయన మన యాక్టర్ శివాజీ గారు. శివాజీ గారు నిన్న పోరాట దీక్షలో మన ఢిల్లీలో మాట్లాడుతూ ఆయన చెప్పాడు, ఆర్టీ కోసం ఎన్నోసార్లు అప్లై చేశాడంట. దేనికోసం? ప్రైమ్ మినిస్టర్ గారు చదివిన చదువు కోసం. ప్రైమ్ మినిస్టర్ ఏం చదివాడో తెలుసుకోవడం కోసం ఆర్టీ అప్లై చేయాల్సిన అవసరం లేదు శివాజీ గారు. ప్రైమ్ మినిస్టర్ ఎక్కడికి వెళ్తాడో అక్కడ వీడియోలు ఉంటాయి. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఎలాంటి పథకాలు తీసుకొస్తున్నాడు, ఆయన పరిపాలనా విధానం ఏంటి, అవి చూస్తే తెలిసిద్ది ఆయన చదువేందో. చదువు అంటే మూర్ఖుడా, మళ్ళీ నీకే చెప్తున్నాను, చదువు అంటే స్కూల్లో చేసింది కాదు. స్కూల్లో నీకు సర్టిఫికేట్ ఇస్తారు చూడు, అది కాదు చదువు అంటే. చదువు అంటే ప్రపంచంలో బయటకు వచ్చాక రియల్ చదువు మొదలైద్ది. ఆయన ఏం చదివాడో తెలియాలంటే ఇదిగో ఎక్కడ ఉంటుంది చదువు, సర్టిఫికేట్ మీద ఉండదు. అంటే నువ్వు గమనించట్లేదా ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు? రాష్ట్రానికి అన్యాయం చేశాడు, దానికి మనం ప్రశ్నిద్దాం, కానీ నువ్వు చేసిన విధానం అది కాదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు 9వ తరగతి, లేకపోతే జగన్ గారు BA బీకామ్లో 9వ తరగతి వాళ్ళు IASని ఎలా కంట్రోల్ చేస్తారు? దుర్మార్గుడా, వాళ్ళు 9వ తరగతి పవన్ కళ్యాణ్ గారి చదువు చూడాలంటే ఒకసారి హార్వర్డ్కి వచ్చి హార్వర్డ్ ప్రొఫెసర్స్ దగ్గర ఇంగ్లీష్లో అనర్గళంగా ఆయన మాట్లాడిన ఉపన్యాసం విను, అప్పుడు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ చదివేంటో. లేకపోతే 5,000 కంటే ఎక్కువ మంది, 5,000 నుంచి 7,000 మంది నిష్ణాతులు, అంటే ప్రపంచంలోనే తెలుగు వాళ్ళల్లో అత్యధిక చదువుకున్న ప్రొఫెసర్సు, డాక్టర్సు, MDs, MBBSలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు వచ్చినప్పుడు డాలస్లో ఆయన 2 గంటల ప్రసంగం విను, అప్పుడు తెలిసింది పవన్ కళ్యాణ్ గారు చదివేంటో. పవన్ కళ్యాణ్ గారు చదువు చూడాలంటే తోట చంద్రశేఖర్ గారు నిన్న అన్నారు ఒక వీడియోలో, నేను IAS సెలెక్ట్ అయితే ఎంత ఆనందపడుతున్నానో, ఈరోజు జనరల్ సెక్రటరీగా నన్ను పదవి బాధ్యతలు ఇచ్చినప్పుడు అంతకంటే ఎక్కువ ఆనందపడతానన్నాడు. అవి వాళ్ళ మాటలు విను. ఆయన ఇట్లాంటి IAS ఆఫీసర్ కాదు. ముంబై, నాగపూర్, పూణేలను ఉచ్చబోపించిన IAS ఆఫీసరు. అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిత్వాన్ని మెచ్చుకుంటున్నాడు చూడు, ఆయన అడుగు, అప్పుడు తెలిసింది నీకు పవన్ కళ్యాణ్ గారి చదివేంటో. లేకపోతే ఇప్పుడే అబ్దుల్ కలాం గారికి సహకారుడిగా అందించిన వ్యక్తి ఈ రోజున పవన్ కళ్యాణ్ సహాయం చేయడానికి వస్తున్నాడు చూడు, ఆయన అడుగు, పవన్ కళ్యాణ్ గారు చదివేంటో తెలిసిద్ది. లేకపోతే జయలలితకి అసిస్టెంట్గా పనిచేసి, అంటే PAగా పనిచేసి వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి చేస్తున్నారు, ఆయన అడుగు, పవన్ కళ్యాణ్ గారు చదివేంటో తెలిసిద్ది. లేకపోతే నీకు ఇంకా తెలియకపోతే ఇదిగో ఈ బుక్ చదువుకో, దీంట్లో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం 18 వ్యక్తిగత లక్షణాలు, 10 నాయకత్వ లక్షణాలు రాశాను, అది చదువు, అప్పుడు తెలిసిద్ది పవన్ కళ్యాణ్ గారు చదివేంటో. చదువు సర్టిఫికెట్ల మీద ఉండదు డియా. ఈ రోజున కొన్ని మీరు చూపించండి, టీడీపీలో ఎటువంటి వాళ్ళు ఉన్నారు, అంతా నిశానిగాళ్ళు, వాళ్ళని పెట్టుకొని నువ్వు మా గురించి, మా నాయకుడి గురించి మాట్లాడుతున్నావా? ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్న వ్యక్తుల గురించి చూడు, పెద్ద పెద్ద నిష్ణాతులు, IAS ఆఫీసర్లు ఆయన వెంట వెళ్తున్నారంటే ఎందుకు కారణం? ఆయన చదువు. ఇగో ఎక్కడుంది విజ్ఞానం, వినయం, విధేయత, నిజాయితీ మీ దగ్గర ఎక్కడుంది? మీ చదువులు ఏం చెప్పినవి? SC STలో ఎవరు పుట్టాలనుకుంటారు అని చెప్పే విజ్ఞానం మీది, అనే చదువు మీది. ఇంకేమన్నారు? వైజాగ్లో ప్రత్యేక హోదా కోసం కథం తొక్కిన యువతరాన్ని పోలీసులతో లాఠీ చార్జ్ చేసి ఈ రోజున నల్ల చొక్కా వేసుకొని మాకు ప్రత్యేక హోదా కావాలి, మాకు ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నారు చూడండి, ప్లేట్లు మార్చి. ఆయన అది ఆ చదువు? లేకపోతే ఒకసారి కాంగ్రెస్ దేశానికి పట్టిన శని అని చెప్పి, మళ్ళీ బీజేపీ ఇప్పుడు శని అని చెప్పి కాంగ్రెస్ ఇలాగా ప్లేట్లు మార్చుకుంటాడు చూడు, అలాగా అదా చదువు అంటే? లేకపోతే సమాజంలోని వ్యవస్థలన్నింటినీ భ్రష్టం చేసి, రాజకీయాన్ని ఒక రకంగా చెప్పాలని నాశనం చేసి, రాష్ట్రాన్ని గబ్బు పట్టించిన 23 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ నాయకత్వం, అదే చదువు అంటే? చదువు అంటే ఏది? లేకపోతే కుటుంబం కోసం, వర్గం కోసం, లేకపోతే రాష్ట్ర ఖజానాన్ని కొల్లగొట్టడం, అదే చదువు? 2 ఎకరాల ఆసామి 78లో ఈరోజు 1,00,000 కోట్లకు మించింది. ఎక్కడి నుంచి వచ్చింది అదంతా? అదే చదువు? మీరు ఇంకా యశోదాబెన్ని చూసుకోవట్లేదు అంటున్నారు. ఆయన యశోదాబెన్ని చూసుకోలేదు కాబట్టి
ప్రపంచం మొత్తం, దేశం మొత్తం ఆయన్ని పొగుడుతున్నారు. ఆయనకి దేశం మొత్తం ఆయనకు కుటుంబం అయిపోయింది. అందుకే తన కుటుంబాన్ని కూడా లెక్క చేయలేదు. తల్లిని లైన్లో పెట్టాడు అంటున్నారు. ప్రేమ లేక కాదు. వెళ్ళి చూడు, ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత వెళ్ళి తల్లికి నమస్కారం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్న వీడియో చూడలేదా నువ్వు? ఆయన లైన్లో ఎందుకు పెట్టాడంటే దేశ ప్రజలతో పాటు దేశ ప్రజలకు స్వాంతనంగా ఉంటుంది. తన తల్లి కూడా లైన్లో ఉంటే స్వాంతనగా ఉంటుంది కాబట్టి పెట్టాడు. మీరైతే ఏం చేసేవాళ్ళు తెలుసా? ఇంకొక దాంట్లో వచ్చిన డబ్బులతోటి ఆవిడికి 7 నగరాల ప్యాలెస్లు కట్టేవాళ్ళు తల్లికి. అటువంటి దుర్మార్గపు సొమ్ము ఆయన తీసుకోలేదు. ప్రజల సొమ్ము రూపాయి తాగట్లేదు. అది గుర్తుపెట్టుకో. అందుకే తల్లి అలా లైన్లో నిలబడాల్సి వచ్చింది. మీ వడ్డలు అలా చేయరు. ఎవరినో కూడా అడ్డదారినో గిడ్డదారినో చేసేసి డబ్బులు పంపిస్తారు. ఆయన అలా పంపించదలుచుకోలే. అందుకే ఆవిడ తల్లి లైన్లో నిలబడింది. ఎస్టీలు ఎవరు పుట్టాలనుకుంటారు? 2 ఎకరాల సంపదను లక్షల కోట్లు పేపించడం, బ్లడ్ అండ్ బ్రీడ్ గురించి మాట్లాడతారు. లేకపోతే జయంతికి వర్ధంతికి తేడా తెలియదు. ఇవే మీ చదువులు. సంక నాకని పనికి వస్తాయి ఆ చదువులు. సర్టిఫికెట్లు తీసి తుడుచుకోవడానికి పనికి వస్తాయి. సర్టిఫికెట్లతో ఈరోజు జాబులు రావు. నీ దగ్గర స్కిల్ సెట్ ఉండాలి. నీ దగ్గర దమ్ము ఉండాలి. ఆ దమ్ము సర్టిఫికెట్లు ఉండదు డిఆర్, ఇక్కడ ఉంటుంది. అది తర్వాత స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా విశాలమైన ప్రపంచంలో ఎన్నో నేర్చుకుంటారు. అది డిస్టెన్స్ మోడ్లో చదువుకోవచ్చు, లేకపోతే బుక్స్ చూసి చదువుకోవచ్చు. 100 పుస్తకాలు, లక్షల పుస్తకాలు చదివారు పవన్ కళ్యాణ్ గారు, నేర్చుకున్నారు. ఎక్కడి ఆయనకేమన్నా నువ్వేమన్నా నేర్పించావేంటి? అన్ని రకాల బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. అవన్నీ కూడా నేర్చుకున్నవి. సో ఇంత మాట్లాడావు. ఎన్టీ రామారావు గారు, సీనియర్ ఎన్టీ రామారావు గారు, ఆయన చదువు ఎంత? ఆయన మీరు ఇప్పుడు కూడా దండాలు పెట్టుకుంటారు విగ్రహాలు కట్టి. దుర్మార్గుడా, ఎంత పక్షపాతం! నీకు కులగజ్జన్న అంటుకుంది, లేకపోతే ముడుపులన్నా అంటున్నాయి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటేనే ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించావు. ఒకప్పుడు కేవలం ప్రత్యేక హోదా కోసం, ఈరోజు టీడీపీ కోసం కష్టపడుతున్నావు. ఎందుకంటే బాగా ముట్టిని, ఆ ముట్టిన డబ్బులతోటి కొడుకుని ఇక్కడ తీసుకెళ్లి అమెరికాలో చేయించావు. అది అందరికీ తెలుసు. లేకపోతే దాంతోపాటు ఇక కులగజ్జ అంటుకుంది. అందుకనే ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావట్లా. మళ్ళీ ఏదో లాస్ట్కి మీరు ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం ఖాయం అంటున్నాను. నేను చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ అనేది గవర్నమెంట్ రాదు. రాసి పెట్టుకో శివాజీ. ఏదర్ జగన్ ఆర్ పవన్, వీళ్ళిద్దరిలో ఎవరొకరు ముఖ్యమంత్రి అవుతారు. మీరు దోపిడీ చేసి ఒక వర్గానికి దోచి పెడుతున్నారు. ఆ వర్గ దోపిడీ ఆపుతాం మేము. సో మళ్ళీ ఒక మూర్ఖుడు, కొత్త మూర్ఖుడు పుట్టాడు. ఈ మూర్ఖుడు ఇంకెంగని మాట్లాడతాడు. నేను మాత్రం శివాజీ, నీ ప్రతి కౌంటర్కి నా దగ్గర ఎన్కౌంటర్ కావాలంటే నువ్వు నా దగ్గర ఫోన్ నెంబర్ ఉంది, రాసుకో. 6307306389. ఐ కెన్ గివ్ యూ ఛాలెంజ్ దట్ పవన్ కళ్యాణ్ ఈజ్ మచ్ బెటర్ దాన్ యువర్ చంద్రబాబు నాయుడు. ప్రతి విషయంలో, ఒక్క సర్టిఫికెట్ విషయంలో తప్ప. సర్టిఫికెట్ ఒక్కటే చంద్రబాబు నాయుడు గ్రేట్. బట్ ద రిమైనింగ్ all the qualities that are required for a great leader, all those qualities I can count on you. I can bet on you. Saying that Pawan Kalyan is much better than your Chandrababu Naidu. If you have guts, please call me. I'll see you. Thank you very much. Bye.